పబ్లిక్ అందరు ఎట్లున్నారు? అంత మంచిదేనా? అగో నాకంటే ముందుగల టీవీల ముందర తయారుగున్నారులే వార్తలు చూసానికి. మరి ఇంకెందుకు ఆలస్యం, షురు చేసుకుందాం పాండ్రి. కపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సమర్పించు జోర్దార్ వార్తలు షురు. ఏపీల కూటమి 164 సీట్లు గెలిచి పంక పార్టీని ఊచ కోత కోసింది. అసలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకే పరిమితం చేసిండ్రు పంక పార్టీని. 10 ఏళ్ల ఎదురు చూపుల తర్వాత పవన్ సారు ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు. మంగళగిరికించి లోకేష్ అన్న కూడా ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు. పువ్వు పార్టీ కూడా బగ్గనే జోరు చూపెట్టింది. బాబు సారు 4వ తాప ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటున్నాడు. ఇవన్నీ కూటమి సంబురానికి ఒక దిక్కు. అయితే గిప్పుడే అసలు సినిమా మొదలైంది. ఏం చేద్దాం అని కూటమి లీడర్లు తలకాయలు పట్టుకునే కథ ముంగట్నే ఉన్నది. 5 ఏళ్ల పాలనల 30 ఏండ్ల డ్యామేజ్ చేసిండు జగన్ అని బాబు సారు మాట్లాడుకొచ్చిండు. సర్కార్ ఖజానాల పైసలు లేవ్వు, రాష్ట్రం అప్పుల పాలైంది, ఆమ్దాని అరచేతంతైతే ఖర్చులు కంచమంతున్నాయి, అటు చూస్తే డెవలపింగ్ లేదు, ఇటు చూస్తే రాజధాని లేదు, ఇవన్నీ వేసుకుంటా ఎలక్షన్లు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాలే. గదేగిప్పుడు కూటమికి పెద్ద పరీక్ష అయింది. హామీలు నెరవేర్చాలంటే ఖజానాల కాసులు కలకల్లాడాలే. కాని పరిస్థితి గట్ల లేదు. పైసలు లేవ నూకుంటే నడవది. హామీలిచ్చుడు కాదు, అమలు చెయ్యుండ్రి ఫస్ట్ అని పబ్లిక్కే అడిగే రోజులత్తాయి. గిదేగిప్పుడు సర్కార్ వచ్చిన సంబురం లేకుండా చేస్తున్నదట కూటమి లీడర్లకు. గప్పట్లెక్క లేరు జనాలిప్పుడు. జాలిదయ లేకుండా దారుణం గోడగొడుతున్నారు. గందుకే ఎంత కట్టమైనా మంచిదే గాని ఇచ్చిన హామీలను అమలు చెయ్యాలనే చూస్తున్నారట బాబుసారు టీము. మొదలు మెగా డిఎస్సి మీద సంతకం చేస్తామన్నారు. గది గనక చేస్తే నిరుద్యోగులు ఎప్పటికీ ఆది పెట్టుకుంటారు. ముసలోళ్లకు 4000 పింఛను, దివ్యాంగులకు 6000 పింఛను, 18 ఏళ్లు నిండిన ఆడోళ్ళందరికీ నెలకు 1500 రూపాయలు, ఆర్టీసీ బస్సుల ఆడోళ్ళందరికీ ఫ్రీ ప్రయాణం, నిరుద్యోగులకు 3000 నిరుద్యోగ భృతి, ఇంటింటికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, వాలంటీర్ వ్యవస్థను తీసేయకుండా ఆళ్లకు నెలకు 10,000 జీతం, రైతుకు ఏడాదికి 20,000 రూపాయల పెట్టుబడి సాయం, పేదోళ్లకు ఇండ్లు కట్టించుడు, ఇట్లా షాన్నే హామీలిచ్చిర్రు. ఇవన్నీ హామీలతో పాటు అమరావతిని రాజధాని చెయ్యాలే, పోలవరాన్ని కట్టాలే, కంపెనీలు తేవాలే, టూరిజాన్ని డెవలప్ చెయ్యాలే. ఇట్లా కొత్తింట్లకత్తే ఎన్ని చెయ్యాలనో గన్ని చెయ్యాలే. మరి ఇవన్నీ అయితాయా అనంటే అయితాయనే అంటున్నారు సైకిల్ తమ్ముళ్ళు. బాబుసారు అనుభవంతో పాటు ఇప్పుడు సెంట్రల్ పువ్వు పాటే ఉన్నది కాబట్టి బాబుసారుకు సపోర్ట్ ఉంటది, నిధులిత్తరు అని అంటున్నారు. అవు గది కూడా నిజమే. గట్లనే గదేశేత్తోటి ప్రత్యేక హోదా కూడా ఇస్తే మంచిగుంటది. ఎట్లయినా సెంట్రల్లా రాష్ట్రంలున్నది ఎన్డీఏ సర్కారే కదా అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలిచి దేశంలో రికార్డు కొట్టింది జనసేన. గిప్పటిదాకా గట్ల 100కు 100% పోటీ చేసి అన్ని సీట్లు గెలిచిన పార్టీ లేదట దేశంలో. గట్ల సీట్ల అచ్చుడుతోటి కూటమిల చాలా పతార పెరిగింది గిలాసా పార్టీకి. అవుగాని గిలాసా అంటే యాదొచ్చింది. గిన్నొద్దులు మస్తు టెన్షన్ పడ్డ పవన్ సారు గిప్పుడు నిమ్మలమైందట. పిఠాపురంలో గెలిచినందుకు అనుకుంటున్నారేమో, కాదు కాదు, మరెందుకో తెలవాలంటే గీ ముచ్చట అరుచుకొని రావాలి. ఎలక్షన్ అత్తే చాలు గిలాసా పాటోళ్ళు మస్తు టెన్షన్ పడేటోళ్ళు. గెలుత్తమా ఓడతామా అని కాదు, జనసేన పార్టీ గుర్తుగా గిలాసా గుర్తు ఉంటదా పోతదా అని. గంతకు తగ్గ బొంతన్నట్టే జనసేనోళ్ళ టెన్షన్ కు తగ్గట్టు ఎలక్షన్ సంఘపోలు కూడా గట్లనే చేసేటోళ్ళు. పార్టీ పెట్టిన 2014లో పోటీ చెయ్యలే. అటెన్కాల 2019లో ఎర్రనలతోటి పాటు ఏనుగు గుర్తుతోటి కలిసి 137 జాగల్ల పోటీ చేసింది జనసేన. గెలిచిందైతే ఒకటే జాగా. పవన్ సారే పోటీ చేసిన 2 జాగల్లో ఓడి 2024 ఎలక్షన్లు వచ్చే వరకు కూడా గిదే కథ అయింది. ఎలక్షన్ నోటిఫికేషన్ అచ్చుడు, జనసేనోళ్ళు గుర్తు కోసం టెన్షన్ పడుడు, ఎలక్షన్ ఆఫీసర్లకు అర్జీలు పెట్టుకునుడు, వాళ్ళేమో దాన్ని ఫ్రీ సింబల్ చేసి జనసేన పోటీ చేయని జాగల్లో ఏరేటోళ్ళకి ఇచ్చుడు. 2019లో 2 ఎమ్మెల్యే 1 ఎంపీ సీటు గెలిచి 6% ఓట్లత్తే గిలాసా గుర్తు తిప్పలేం ఉండకపోయేటి. కానీ గప్పుడు గట్ల రాకపోయే వరకు గీతాప కూడా మస్తుగానే తిప్పలైంది. కానీ గీతాప 21 ఎమ్మెల్యే 2 ఎంపీ సీట్లు గెలిచింది గిలాసా పార్టీ. 8.5% వచ్చినాయి ఓట్లు. అంటే గిలాసా గుర్తు ఇప్పటికేంచి జనసేనదే అన్నట్టు.
పార్టీ పెట్టిన 10 ఏళ్ల తర్వాత జనసేనకు గిలాసా గుర్తు పర్మినెంట్ అయింది. ఇక ఇప్పటికేంచి ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా గుర్తు గురించి పరేషాన్ కాకుండా ప్రశాంతంగా ప్రచారం చేసుకోవచ్చు. ఇప్పట్లెక్క రికార్డులు కొట్టచ్చు, గాజు పలిగే కొద్ది పదునెక్కుద్ది అని ఇంకో 4 డైలాగులు ఎక్కువ కొట్టచ్చు. ఎంతైనా మనం ఇష్టపడిన గుర్తు మన సొంతమైతే ఆ కిక్కే వేరప్ప అని సంబురపడుతున్నారు గీ ముచ్చటెరకైన జన సైనికులు. జనసేనోళ్ళ పోరాటం ఫలించింది. విశాఖపట్నం పబ్లిక్ కష్టాలు తీరినాయి. పొద్దుగల లేతే ఏందిరా మాకి బాధ అని బాధపడుడుకు శుభం కారట వడ్డదియాల. అమ్మయ్య గిప్పటి సంధి ప్రశాంతంగా ఉండొచ్చు అని మస్తు సంబురపడుతున్నారట వైజాగ్ పబ్లిక్. మరి జనసేనోళ్ళు దేనికోసం పోరాటం చేసిండ్రు, వైజాగోళ్ళు ఎందుకు సంబురపడుతున్నారు, మొత్తం ముచ్చటేందో అరుచుకొని రాపురి. జగనన్న విశాఖపట్నాన్ని రాజధానిగా చేద్దామనుకున్నాడు. గాడికెంచి పరిపాలన చేద్దామనుకున్నాడు. ఋషికొండ మీద బిల్డింగులు కట్టిండు గాని గదే విశాఖపట్నంలో ఉన్న టైకున్ డివైడర్ నైతే తీసేయలే. ఏడాదిన్నరకెంచి విశాఖ పబ్లిక్ బాధలు అన్ని ఇన్ని కావు గి డివైడర్ తోటి. గా సిగ్నల్ కాడికెంచి కుడి బాదుకు మలుపుకొని పోయేటోళ్ళంతా వెనుకకు మర్రి రానికి దగ్గర కిలోమీటర్ ముంగటికి పోయి రావాల్సి వచ్చేది. జనాలు గింత తిప్పలు పడ్డా ఏనాడు పంకపాటి సర్కారు పట్టించుకోలే. కారణం ఏందంటే గా సిగ్నల్ ఎడమ బాదుకు ఆళ్ళ ఎంపీ ఎంవివి సత్యనారాయణ బిల్డింగ్ ఉన్నది. దాని వాస్తు కోసమే గిడ డివైడర్లను పెట్టిండ్రన్నట్టు. గా డివైడర్ తీసేయాలని గప్పట్ల మస్తుగానే లొల్లి చేసింది గిలాస పార్టీ. పబ్లిక్ కూడా గట్టిగానే గరమైండ్రు. కానీ గా డివైడర్ తీసేయలే. నిన్న కూటమి అధికారంలోకి వచ్చిందో లేదో ఇయాల గా టైకున్ జంక్షన్ ఉన్న డివైడర్ ను దగ్గరుండి మరీ తీసేపిచ్చిండ్రు గిలాస పార్టీ సైకిల్ పార్టోళ్ళు. సర్కార్ ఇట్లా వచ్చిందో లేదో ప్రమాణ స్వీకారం కూడా చెయ్యక మునిపే జనాల గురించి గింత పట్టించుకుంటున్నారంటే ఇంకా ముంగట ఎంత మంచిగా చూసుకుంటారో అని సంబరపడుతున్నారు పబ్లిక్. ఇక గిది గిట్లుంటే గప్పట్ల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చిండు కదా జగనన్న. మళ్ళా ఎన్టీఆర్ యూనివర్సిటీగా పేరు మార్చి బోర్డు పెట్టిండ్రు విజయవాడ సైకిల్ తమ్ముళ్ళు. అట్లనే ఋషికొండ మీద సైకిల్ పార్టీ జెండాలు కూడా ఎగరేసిండ్రు. ఇంకా ముంగట గిసొంటి శానా మార్పులే ఉండేటట్టున్నాయి ఏపీలా. ఏం మార్పులు చేసుకున్నా మంచిదే గాని జనాల బతుకులు కూడా మారుతే గంతే చాలు అని అనవట్టిండ్రు పంకపాటి సర్కారు తోటి అవస్థలు పడ్డ ఏపీ పబ్లిక్. అబ్బా నిన్నటి ఎలక్షన్ రిజల్ట్ చూసి నాకేది తిరిగింది. ఇక లీడర్ల పరిస్థితి ఏందో కదా. ఇంకా బెట్టింగ్ల మీద బెట్టింగ్లు కాసిన మా రాముల తాత పరిస్థితి కూడా ఎట్లున్నదో పరార్చుకున్నదాం పాండ్రి. ఓ తాత ఏడున్నవే? మారింది కన్నీరే ఇక మిగిలింది, కన్నీరే ఇక మిగిలింది. అయ్యో నీ కష్టం పగోని కూడా రావద్ది తాత. మంది మాటలు పట్టుకొని మార్వానం పోతే మళ్ళచ్చటాలకు ఇల్లు కాలిందన్నట్టు అయిపోయింది కదనే. ఊకోవే తాత ఊకో. ఎంత పని అయిపోయారా లచ్చుంపైతే మన పంకపాటి పని అయిపోయా కదరా లచ్చుంపైతే. ఆడోళ్ళందరి నా అక్క చెల్లెళ్ళు అన్నాడు కాదురా రాయందరు వాళ్ళే గుంజల మీద దాన్ని మన పంకను పాడు చేసే కదరా రాయందరు. మన పంకపాటి గింత ఆగం అయిపోతుంది అనుకోలేదురా లచ్చుంపైతే. అరే జగనాల సార్ కన్నా గీతగానం రందున్నదో లేదో గాని నీకైతే బాగా రందవుతున్నది కదనే తాత. ఊకోవే జర ఊకో. అమ్మ ఒడి ఎడబాయరా లచ్చుంపైతు నాయన వచ్చిన బరండి ఏడనాచనం ఆయరా రాయందరు ముసలిళ్ళకి ఇచ్చిన ఆసర పింఛను ఏడాగం ఆయరా లచ్చుంపతి. పడుసు పోరగాళ్ళు పట్టుదల మీద ఉండి ఫ్యాన్ను వక్కలు చేసి రారా లచ్చుంపతి. ఊగా ముసలోడా, అటు పంకపాటి పెద్ద మనిషి జగనాల్ సారే ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని ధైర్యంగా ఉంటే నువ్వేమో ఓలలు పెట్టుకుంటూ ఏడుస్తున్నావు ముసలోడా. అరే లచ్చుంపతి, ఇంకా రోజక్క పరిస్థితి యాదికి చేసుకుంటేనైతే గుండె కలుక్కు అంటుంది. నీకు జబర్దస్తే మళ్ళా దోస్తాయన రోజక్కు.
రోజక్క పదవి ఉన్నన్ని రోజులు ఆగకపోతే కాదు రోజక్క నోటికి తలుపు లేదు తాళం లేదు అని ఎవరిని పడితే వాళ్ళనే ఇష్టం ఉన్నట్టు తిడితివా రోజక్క డిపాజిట్ కూడా రాకుండా ఇజ్జతికి ఇంత నుంచి ఇవతలకి వెళ్ళకుండా అయిపోయానా రోజక్క ఎంత బాధరా. నువ్వు పంకపాటోళ్ళు ఓడిపోయినరని బాధతోనే ఏడుస్తున్నావో లేకుంటే కోపంతో తిడుతున్నావో అర్థమైతలేదే తాత నాకు. అరే వాని జాతకం చూసుకోకుండా మంది జాతకాలు చూసేటోడు వాని పేరేడుతో ఉంటది కాదురా. అరే వాడు ఎవ్వడో గాని నాకు దొరికేది ఉంటేనారా వాని కొంకులన్నీ సాపు చేతుండ్రు అంచను. వాని మంది కొంపలు ముంచే ముఖంలో మొరంగొట్ట వాని మాటలు నమ్మి నేను నా 20 గుంటల పొలాన్ని పర్వీన్ గారి దగ్గర కుదవబెట్టి 2 లక్షల రూపాయలు తీసుకొచ్చి పంకపాటి గెలుతుందని బిట్టింగ్ పెట్టిండ్రా. ఇప్పుడు నా 2 లక్షల రూపాయలు పోయినాయి. ఇప్పుడు నా 20 గుంటల పొలాన్ని కూడా వాడు ఇయ్యనంటాను రా. ఏం చేయాలి చెప్పు. వాడు దొరికేది ఉంచానారా. ఇక ఇప్పుడు ఇంటికి పోయి గిదే ముచ్చట ముసల్దానికి చెప్పు పో పెద్ద మనిషి. అప్పుడు ఉంటది నీకు నీ అసలు జాతకం. ఆ ముచ్చటి తెలిసి ముసలిది కొడుతుందేమోనన్న భయం కంటే లోకేశం బాబు సారు రెడ్ బుక్ లో నా పేరు ఉన్నదేమోనన్న భయమే ఎక్కువ ఉన్నదే తల్లి. రెడ్ బుక్ అదెక్కడదే? సైకిల్ పార్టీ కార్యకర్తలను సైకిల్ పార్టీ నాయకులను ఎవరెవరైతే తిప్పల పెట్టిర్రో వాళ్ళందరి పేర్లను ఎర్రటి పుస్తకంలో రాసుకున్నాడట లోకేశం బాబు సారు. అందుకే సైకిల్ పార్టీ అధికారంలోకి రాగానే ఫస్ట్ వాళ్ళ లెక్కలనే తేలుస్తాం, మీరేం నారాజు కాకుర్రి అని కార్యకర్తలు అందరికి చెప్పలేదా ప్రచారంలల్లా. అగో గా ముచ్చడి తెలిసిన కాడి నుంచి నాకు బాగా లొడలోడ అంటుంది. అగో నువ్వు సైకిల్ పార్టీని ఏమన్నావని భయం అవుతున్నదే నీకు? అరే సైకిల్ పార్టీ కార్యకర్తలు కొంతమంది లీడర్లు పంకపార్టీలో చేరినప్పుడు అతనే చంద్రాల సారు మొన్న జైల్లో కూర్చున్నప్పుడు ఇక సైకిల్ పార్టీ పని అయిపోయింది, ఇక అంత ఆగమే దుకాణం ఎత్తేస్తారు అని నేను అప్పుడో ఇప్పుడో తెలిసో తెలియక వార్తలలో చెప్పలేదు అని. అగో గా ముచ్చట ఇది కూడా ఆయన రెడ్ పుస్తకంలో రాసుకున్నాడో ఏమో లోకేశం బాబు అని నాకు మస్తు భయం అవుతుంది. అరే నీ అవ్వ మందనుకునే ముచ్చట్లను నువ్వు వార్తగా చెప్పినావు, దాంట్లో నీ తప్పేమున్నదే? నీ పేరా రెడ్ బుక్లు ఉండదు కానీ నువ్వేం నారాజు కాకు. అయితే మాయ కానీ తాత ఇంతకు జగనాల్ సార్ సర్కార్ను జనాలు ఎందుకు ఓడగొట్లిందంటవే? పావురం ఏసే గింజలకు మరిగి ఎగురుడు మరిచిపోతుంది అన్నట్టు జనాలు కూడా పథకాలకు మరిగి ఓట్లేస్తారు అనేది పాత ముచ్చట. అందుకే సంక్షేమము ఎంత ముఖ్యమో అభివృద్ధి కూడా అంతే ముఖ్యము అనేది పార్టీలకు గుర్తు చేసిండు ఈ ఓట్లతోటి జనాలు. ఎరికేనా? సర్కారులు కూడా అది గుర్తు పెట్టుకోవాలి. అవు నువ్వన్నది కూడా 100% కరెక్ట్. ఇది సరే మరి మన తెలంగాణలో ఏందే కారు పార్టీ ఖాతా కూడా తెరవలేదు. అబ్బా ఆ ముచ్చట తెలిసిన కాడి నుంచి అయితే గుంజలా వచ్చిపోయినట్టు అవుతుందిరా. ఏం కాలేదురా జనాలు కారు పార్టీకి వచ్చినంత దెబ్బ కంటే ఎక్కువ నారా ఈ నొప్పి. ఏం కాలే ఏమైతే అంతే. అది కాదే తాత, కేసీఆర్ సారు ఏడ మీటింగ్ పెట్టినా వచ్చిన జనాలను చూసి 6 నెలల్లోనే రేవంత్ సర్కార్ మీద మస్తు వ్యతిరేకత వచ్చింది. ఈ పార్లమెంట్ ఎలక్షన్లల్లో జనాలు కొట్టే దెబ్బకు రేవంతాలు దిమ్మ తిరుగుద్ది చూడుండ్రి అని అన్నాడు. అదే గసుంటిది కారు పార్టీ దిమ్మ తిరిగేటట్టు కొట్టింలేందే. ఇన్ని రోజుల కాంచెలి రాజకీయ నాయకులు జనాలు అందరూ తెలివి తక్కువళ్ళు, వాళ్ళు మందు పోతే తాగుతారు, బిర్యానీ పొట్టాలు ఇస్తే తింటారు, అన్ని మూసుకొని కూర్చుంటారు అని అనుకున్నారు. కానీ వాళ్ళు ఎంత తెలివి కళ్ళల్లో ఈ ఎలక్షన్లతో తెలిసిపోయింది. ఇక అట్లనే కారు పార్టీ రాష్ట్రానికి సంబంధించింది కదా, దానికి ఓటేసినా ఏం ఒరుగుతుంది. అదే కేంద్రంలో ఉన్న చెయ్యి పార్టీకో పువ్వు పార్టీకో ఓటేస్తే ఏదో ఒకటి గెలిచినా ఏదో ఒకటి చేస్తుంది కదా అని వాళ్ళకి ఇష్టమన్న గుర్తుకు గుద్దిల్లా అయిపోయింది. కారు పార్టీని ఖాతా తెరవకుండా చేసిర్రు, అయిపోయా. ఇంకేమున్నది? 5 సంవత్సరాలు ఇక కేసీఆర్ సారు విశ్రాంతి తీసుకోవాలి ఇంత కూర్చొని. అవునే, ఇకనైనా లీడర్లు కళ్ళు తెరవాలే. జనాలు దలుచుకుంటే రిజల్ట్ ఎట్లుంటది అనేది ఈ ఓట్లతోనే తెలిసిపోయింది. నోట్లుంటే చాలు ఓట్లన్నీ మనయే అని విర్రవీగిన లీడర్ల డిక్కిలని వాళ్ళకు గొచ్చిర్రు. పదవి ఉంటే చాలు నోరు తెరిచి ఎవరినైనా తిట్టవచ్చు అని మాట్లాడిన నాయకులు అందరి అన్ని మూసి ఇండల్లా కూర్చునే పెట్టిండ్రు. అసలు లాస్ట్కు ప్రజలు దలుచుకుంటే చాలు ఎంతటి లీడర్ అయినా నేలకు నాకి పిచ్చి కూర్చుని పెడతారు అని రుజువు చేసిర్రు. అవునే, నువ్వు అన్నట్టు ఇవి పాత రోజులు కాదు. మందుకు నోట్లకు లొంగి ప్రజలు ఓట్లెత్తారనేది పగటి కళ అనేది లీడర్లు ఇకనైనా తెలుసుకొని రాష్ట్రాల అభివృద్ధి మీద నజర్ పెడితే మంచిగా ఉంటుంది. గడిచిన 5 ఏళ్లలో జగనాల్ సార్ సర్కారు చేసిన తప్పులను ఇప్పుడు వచ్చిన చంద్రాల సార్ సర్కారు చేయకుండా చూసుకోవాలి. అట్లనే రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. ఇంకా అటు పోలవరాన్ని పూర్తిగా కట్టాలి, ఇటు రాష్ట్ర రాజధాని అమరావతిని పూర్తిగా నిర్మించాలి.
అట్టడే ఓట్ల ప్రచారంలో చంద్రాల సారు జనాలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చాలి. మరి అవన్నీ ఎట్లా చేస్తారో ఏమో. రాత్రం ఇప్పటికే బొచ్చడు అప్పులలో ఉన్నది అని అంటారు. చేయాలి మరి, చేస్తేనే మళ్ళీ వచ్చి 5 ఏళ్ళలో మళ్ళీ గెలిపిస్తారు చంద్రాల సార్ను. లేకుంటే మళ్ళీ జగనాల సార్ను కదా ఇంట్లో కూర్చుని పెట్టినట్టు కూర్చుని పెడతారు నేను పాప. ఇంకా ఇజ్జత్ కూడా కూర్చుంటాను ఏమరా, మన పని మనం చూసుకోవాలి. ఈ నదులు లీడర్ల మర్ర వెనక మర్ర ముడ్లని తిప్పుకుంటే తిరిగిందంతా పక్కకు పెట్టి ఇక మన పనులు మనం చేసుకుంటూనే బతుకుతాం. చూసినారులా పంక పార్టీకి కారు పార్టీకి జనాలు ఇచ్చిన షాకుకు లీడర్లు ఎంత ఫీల్ అవుతున్నారో గానీ అలా పార్టీలున్న చాలా మంది కార్యకర్తలకైతే నిన్న సంధి తింటే తిండి పైన పడతలేదట, పంటే నిద్ర పడతలేదట. పాపం ఏం చేస్తాం, ఏ పార్టీలకైనా గెలుపోటములు కామనే కదా, ఏమంటారు అంతే కదా. ఈ ముచ్చట్లతో పాటు ఇంకా లిలిపుట్ ముచ్చట్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి, మరి అవి కూడా చూశారుగా. గెలుపు ధీమాతోనున్న వైసీపీ పార్టీని ఎలక్షన్ల భారీ తేడాతోని ఏపీ పబ్లిక్ ఓడగొట్టిండ్రు కదా. ఇక బంపర్ మెజార్టీతోని కూటమి పార్టీలను గెలిపించిండ్రు. అయితే విశాఖకెంచి ఎంపీగా పోటీ చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సారు కూడా అచ్చం వైసీపీ సీనే రిపీట్ అయిందట. నాకు పడిన లక్షల ఓట్లు పోని యూత్ నిరుద్యోగులు 2 లక్షలు, క్రిస్టియన్స్ 2 లక్షలు, 3.5 లక్షలు, బడుగు బలహీన వర్గాలు 2 లక్షలు ఏమయ్యాయంటే పోనీ నా ఫాదరు, నా సిస్టరు, నా బ్రదర్ ఇన్లా, నా ఫ్యామిలీ మెంబర్స్ 235 బూత్లో మా ఫాదరు, నా బ్రదరు, నా సిస్టరు 22 మంది ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ ఓట్లేశారు. 4 ఓట్లు వచ్చాయి అక్కడ. గదన్నట్టు ముచ్చట సార్కు పడే లచ్చల ఓట్లను ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి రాకుండా చేసిండ్రట కూటమొల్లు. ఆఖరుకు ఇంట్లున్న 22 మంది ఓటెత్తే అందులో పాల్ సార్కు 4 ఓట్లే పడ్డాయట. పోలింగ్ సెంటర్ల కాడ సీసీ కెమెరాలు రికార్డు చేయకుండా కావాలనే కూటమి పాటోళ్లు కుమ్మక్కై ఎలక్షన్లు జరిపించిండ్రు. గందుకే వాళ్ళు బంపర్ మెజార్టీతోని గెలిచిండ్రు. నాకు 8 జాగల్లా 0 ఓట్లు పడ్డాయని చెప్పుకొచ్చిండు. కానీ లచ్చల ఓట్ల ముచ్చట పక్కకు పెడితే కనీసం ఇంట్లో ఓట్లు కూడా పడలేదంటే ముచ్చట చిత్రంగానే ఉన్నది కదా. ఆగో చూసిండ్రు కదా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సార్ను, సారీ పద్మనాభ రెడ్డి సార్ను. అగో గదేంది పద్మనాభం సార్ను పద్మనాభ రెడ్డి అంటుండ్రని పరిశాన్ అవుతున్నారా? గీ ముచ్చట మేమంటున్నది కాదు, గా సారే చెప్పిండు. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఇన్నరు కదా సార్ చెప్పింది. పిఠాపురం కెంచి పవన్ కళ్యాణ్ గెలితే పేరు మార్చుకుంటానని ఛాలెంజ్ చేసిండు కదా. ఇక ఎలక్షన్ల పవన్ కళ్యాణ్ గెలిచే వరకు ఇప్పటికెంచి నా పేరు పద్మనాభ రెడ్డి అని మార్చుకున్నా. దానికి తగ్గట్టు అన్నింట్ల పేరు మారవాలని గీ తీరుగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిండన్నట్టు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునుడు మంచిగానే ఉన్నది గాని సార్కు మరీ గింత కులపిచ్చేందో కదా. కులం కోసం ఆఖరుకు బిడ్డను సుతం కాదనుకున్నాడంటే ఏందన్నట్టు ఏం కథ అని గరమైతున్నారు చాలా మంది. ఈ తాప పార్లమెంటు ఎలక్షన్ల షాన్నే చిత్రాలైనవి పోన్రి. పోయిన తాప 303 సీట్లు గెలిచిన బీజేపీలు ఈ తాప 240 సీట్ల కన్నే ఆగిపోయినరు. ఇక ఎన్డీఏ కూటమితోని కలిసి 293 సీట్లతోని సర్కార్ను ఏర్పాటు చేయబోతున్నారు అనుకో. గది ఏరే ముచ్చట గాని. అయితే ఈ తాప కొత్తగా ఎలక్షన్ల గెలిచిన 4 యువ ఎంపీలు పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్నారు. బీహార్ రాష్ట్రం నమస్తీపూర్ కేంచి గెలిచిన బీజేపీ లీడర్ శాంభవి చౌదరి, రాజస్థాన్ రాష్ట్రం భరత్పూర్ నుంచి గెలిచిన కాంగ్రెస్ లీడర్ సంజనా జాదవ్, కౌశాంబి జాగలకెంచి సమాజ్వాదీ పార్టీ లీడర్ పుష్పేంద్ర సరోజ్, ఇంకా యూపీలున్న మచ్లీ షహర్ నుంచి గెలిచిన సమాజ్వాదీ పార్టీ లీడర్ ప్రియా సరోజ్. గిట్లా మొత్తం గెలిచిన 4 యువ ఎంపీలు పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్నారు. 25 ఏళ్లకే పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్నారంటే గిల్లు చాలా గ్రేటే కదా. ఇక అట్లనే తెలుగు రాష్ట్రాలకెంచి కూడా కొందరు ఎంపీలు తొలుసూరు పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్నారు. తెలంగాణలో బీజేపీ లీడర్లు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, కాంగ్రెస్ లీడర్లు కడియం కావ్య, గడ్డం వంశీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ లో తొలుసూరు అడుగు పెట్టబోతున్నారు. ఇక ఏపీల బాలయ్య అల్లుడు శ్రీభరత్ కూడా భారీ మెజార్టీతోని ఎంపీగా గెలిచిండు. ఇక ఈ తాప 4 యువ ఎంపీలతోని పాటు కొందరు కొత్తగా ఎంపీలు తొలుసూరు పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్నారు. చూడాలే మరి గిల్లందరూ పార్లమెంటుకు పోయి పబ్లిక్ సమస్యల మీద ఎంతవరకు కొట్లాడతారో, నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంత పోరాడతారో.
రెండొద్దుల కాన్నుంచి జర ఆనలు చేయబట్టి ఎండలు తగ్గినాయి గాని అంతకు మొదలు కొలిమిలో పెట్టినట్టే కొడుతుండే ఎండలు. ఇక అసొంటి ఎండలకు మనుషులే కాదు పశుపచ్చాదులు కూడా మస్తు ఆగమైతుండే. అయితే గీడున్న బర్లకు ఎండ దెబ్బ తలగకుండా ఎసొంటి ఉపాయం చేసిండ్రో చూడుండ్రి. ఫ్యాన్లే కాదు ఏకంగా బర్ల కోసం కొట్టంలా ఏసిల్నే పెట్టించిండ్రు గిట్లా. అయితే బతుకు తెరువు చూపెట్టిన బర్లను మంచిగా పాయిరంగా చూసుకోవాలని గీతిరిగా ఉపాయం చేసిండట రైతన్న. మరి గిది ఏడైందో ఏమో గాని సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు గిది చూసి మస్తు పరిశాన్ అవుతున్నారు అందరూ. సర్కారోళ్ళు కరెంటు బిల్లు ఫ్రీగా ఇచ్చిండ్రని గీతిరిగా చేసిండ్రు కావచ్చు. మనుషుల బతుకు కంటే బర్ల బతుకే నయం ఉన్నది కదా అని కామెంట్లు పెడుతున్నారు ఇంకొందరు. ఇక పబ్లిక్ ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఇక ఈ ఊళ్ళో ఇవాళ టికాపిల గుర సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సహా సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయుండ్రి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయుండ్రి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.